తెలంగాణలో శ్రీనిధి రుణాలు గోల్మాల్. అవును. స్వశక్తి సంఘాల సభ్యుల అవసరాలకు శ్రీనిధి రుణాలు ఇస్తూ ఉండగా, తిరిగి చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల్లో బకాయిలు చెల్లించలేదనే విషయం ఆడిట్ తనిఖీల్లో ఇక్కడ బయటపడిన ఆ బ్యాంకులు చెల్లింపులు చెల్లించడంలో గోల్మాల్ జరిగినట్లు తెలుస్తుంది. భారీగా బకాయిలు ఉన్న శ్రీనిధి ఇక్కడ వివరాల జాబితా మెప్మా పీడీ నగరపాలక కమిషనర్కు చేరింది. జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నగరపాలికలు, పాచిక పురపాలికలు, స్త్రీశక్తి సంఘాలు కూడా మహిళాభివృద్ధికి అయితే సాయించేందుకు రుణాలు అయితే ఇస్తున్నాయి. కానీ రుణాలు తీసుకున్న తర్వాత చెల్లింపులు అయితే సరిగా జరగట్లేదు. శ్రీనిధి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని సంఘాలోని సభ్యులు ఇక్కడ ఓబీలు, ఆర్పీలకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఈ నెల 15 శ్రీనిధి కార్యాలయం నుంచి కమిషనర్ మెప్మా పీడీకి లేఖ కూడా రాశారు. రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సో ఈ విధంగా ఇలా రుణాలు చెల్లించకపోతే ఇక రుణాలు అయితే ఇవ్వడం అయితే జరగదని, సో ఇదైతే తెలుసుకోవాలని చెప్పేసి, ఒకవేళ మహిళలు నిజంగా వాస్తవంగా డ్వాక్రా మహిళలు తీసుకొని కట్టట్లేదా, లేదంటే మధ్య రకంగా సో ఈ ఎవరైతే ఆర్పీలు ఉంటారో వీరుంటారో వారే తీసుకొని అయితే ఇవ్వట్లేదు అనేది అయితే ఇంకా బయటికి రాలేదన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.